స్టైల్ షార్వా పరోటాల్లోకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తినే వాళ్ళకి ఇంకా తినాలనిపించింది. అంటే కేవలం చికెనే కాదండి, చికెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకు మాత్రం చాలా బాగా అయితే కుదిరిందండి. గ్రేవీ అయితే తయారు చేసుకోవడానికి ముందుగా వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి దినుసులు మిరియాలు, చెక్క, షాజీరా, యాలకులు, లవంగము, జీడిపప్పు, బిర్యానీ ఆకు ముందుగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి గ్రేవీలోకి మళ్ళీ అయితే ఇప్పుడు వేయించుకునేటప్పుడు 2 సగాలుగా అయితే వేసుకున్నాను. ఇవైతే దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కోసుకుని వాళ్ళని కూడా వేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్ పుదీనా ఉంటే, పుదీనా దొరకలేదండి, దీంట్లోనే నేను డ్రై అయిన పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మగ్గిన తర్వాత కొద్దిగా కల్లుప్పు కొద్దిగా వేసుకున్నాను. మొత్తం అయితే వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకోకపోతే అస్సలు నలగదండి. తర్వాత అయితే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. దాన్ని కూడా చక్కగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లోనే చిన్న సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకుని దాంట్లోనే టమోటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే ముక్క అనేది మెత్తగా మగ్గిపోతుంది. దానికోసమని ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోనే కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకుని దాంట్లోనే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకున్నాను. వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నాకు షార్వాకు కావాల్సినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని దాంట్లోనే కరివేపాకు కూడా వేసాను. ఇలా తెరలు కాగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేయాలండి. వేసిన తర్వాత ఒక్క 10-15 నిమిషాలు అయితే బాగా తెరలు కాగనివ్వాలి. ఇలా కాగేటప్పుడే నేను మళ్ళీ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పక్కా హోటల్ స్టైల్ షార్వా అయితే రెడీ అయిపోయినట్టే. వేడి పరోటాల్లోకి ఇలా అయితే షార్వా వేసుకుని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. నేనైతే ముందుగా అయితే ఇన్స్టెంట్గా దొరికే పరోటాలు అయితే తెచ్చుకుని ఈ షార్వా అయితే రెడీ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి షార్వా అలాగే ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇష్టపడి మీకోసం చేసినందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి సపోర్ట్ చేయండి కదండి. ప్రతిరోజు ఒక వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సాయంత్రం టైంలో అయితే వస్తుంది. మీరు మంచిగా సపోర్ట్ చేయండి. చేసిన తర్వాత మా వారికి అయితే పరోటా పెట్టాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పి